what did John the Baptist preach primarily? మరి బాప్తిజం ఇచ్చే యోహాను ప్రాథమికంగా ఏం చెప్పాడు? His main message was repent. తన ప్రాముఖ్యమైన సందేశం ఏంటంటే మారు మనసు పొందుడి. See Luke chapter 3. లూకాసు వార్త 3వ అధ్యాయం. We read here that about so many big names in verse 1 and 2. ఇక్కడ 1-2లో మనం చూసినట్లయితే 1-2 వచనాలు పెద్ద పెద్ద పేర్లు కనపడతాయి మనకి. Caesar was the ruler of the world. ఇక్కడ ప్రపంచాన్ని పరిపాలించే వ్యక్తి కైసరు. Pilate, verse 1, was the ruler of Judea. తర్వాత పొంతి పిలాతు యూదయకు అధిపతిగా ఉన్నాడు. Then it says about Herod and Philip and different people who were rulers in different places. ఇక్కడ హేరోదు, ఫిలిప్పు రకరకాల అధిపతులు వాళ్ళు. Annas and Caiaphas were the high priests, verse 2. అన్న కయప వాళ్ళు ప్రధాన యాజకులు. But the God set aside all these earthly rulers and the priests and all that and gave his word to some unknown man called John. We read in verse 2. కానీ దేవుడు ఈ లోక సంబంధమైన అధిపతుల్ని అక్కడ యాజకులు అందరినీ పక్కన పెట్టి బాప్తిజం ఇచ్చే యోహానికి ఒక వాక్యం ఇచ్చాడు. Today also God is bypassing all the big people in the world and all the big religious people in Christianity and giving his word to simple people here and there in the world. ఈనాడు కూడా లోకంలోని పెద్ద పెద్ద అధికారులకి అధిపతుల్ని పక్కన పెట్టి పెద్ద పెద్ద మత సంబంధమైన అధిపతులను పక్కన పెట్టి సామాన్యులైన వారికి దేవుడు తన స్వరాన్ని ఇస్తున్నాడు ఈ రోజు. And John the Baptist preached repentance, verse 3. 3వ వచనంలో బాప్తిజం ఇచ్చే యోహాను పాప క్షమాపణ నిమిత్తం మారు మనసు విషయమై మాట్లాడుతూ వచ్చాడు. He was a voice, verse 4. 4వ వచనం ఆయన ఒక స్వరమై ఉన్నాడు. What was he preaching? Make ready the way of the Lord. ప్రభువు మార్గము సిద్ధపరచుడి. And then he spoke about 4 things. ఆ తర్వాత 4 విషయాల గురించి ఆయన చెప్పాడు. Be true in our repentance. అది మారు మనసు గురించి. Number 1. మొట్టమొదటి, make the path straight. ఆయన త్రోవలు సరళము చేయుడి. There are many crooked things in our life. మన జీవితంలో అనేక వంకర మార్గాలు ఉన్నాయి. In every human being's life there are many crooked things. ప్రతి మనిషి జీవితంలో కూడా వంకర మార్గాలు కొన్ని ఉంటాయి. Crooked things in the way they handle money. డబ్బు విషయంలో వంకర మార్గాలు. Crooked things by giving false certificates. తప్పుడు సర్టిఫికెట్లు పెట్టి వంకరగా చేస్తూ ఉంటారు. Crooked things even in marriage and all, they give false impression to the people they're getting married to, and they discover after marriage this is a person is completely different. వివాహంలో కూడా అందరికీ ఏదో వాళ్ళు శ్రేష్టంగా ఉన్నట్టు చూపిస్తారు. తర్వాత వివాహం అయిన తర్వాత తెలుస్తుంది వాళ్ళు వేరేగా ఉంటారని. What a crookedness even among so-called Christians. అనేక మంది క్రైస్తవులుగా పిలుచుకునే వారిలో కూడా అనేకమైన వంకర మార్గాలు ఉంటాయి. And the last days Elijah, which is the body of Christ, is telling people, make your path straight, get rid of all the crookedness. చివరి దినముల్లో ఏలియా అయిన క్రీస్తు యొక్క శరీరం ఏం చెప్పాలంటే మీ జీవితాలను సరళం చేసుకోండి, వంకరగా ఉన్న మార్గాలని సరళం చేసుకోండి. Okay, the next thing he says is fill up all the valleys. రెండవది ఏంటంటే ప్రతి పల్లమును పూడ్చాలి. That means all the things that make you depressed and discouraged and gloomy, get rid of that in your life. కాబట్టి ఏదైతే నీ జీవితంలో నిరాశకి కృంగుదలకి కారణమైందో దాని నుంచి బయటకు రావాలి. God wants us to rejoice in him all the time. ప్రభు ఏం కోరుకుంటున్నా అంటే ప్రతి సమయంలో కూడా ఆయన యందు మనం సంతోషించాలి. I was not like that for many years. అనేక సంవత్సరాలు నేను కూడా లేనలా. I used to be discouraged frequently and condemn myself unnecessarily. నేను తరచుగా నిరుత్సాహపడుతూ ఉండేవాడిని, నన్ను నేను శిక్షా విధిలోనికి తెచ్చుకుంటూ ఉండేవాడిని. But I read in the word of God, rejoice in the Lord always. కానీ ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడని నేను దేవుని వాక్యంలో చదివిన తర్వాత and I decided I am going to come to a life where I rejoice in the Lord every single day. ప్రతి రోజు కూడా ప్రభువునందు నేను ఆనందించాలి అని నేను నిర్ణయించుకున్నాను. And then all these depressed valleys and got filled up in my life. కాబట్టి అప్పుడు నిరుత్సాహానికి కృంగుదలకి కారణమైన పల్లాలన్నీ పూడ్చబడ్డాయి. The opposite of rejoicing is grumbling and complaining and murmuring about something or the other. కాబట్టి ఆనందించడానికి వ్యతిరేకమైందంటే ఎప్పుడు ఏదో సణుగు, ఫిర్యాదులు. If you grumble and complain in your home or in your office about something in your life, that is like a valley in your life. కాబట్టి నువ్వు ఎప్పుడు సణుగుతూ ఫిర్యాదులు చేస్తూ ఇంట్లో అయినా పనిచేసే స్థలంలో ఉన్నట్లయితే నీ జీవితంలో ఒక పల్లం, అది లోతైంది. You have to fill it up. దాన్ని పూడ్చాలి. The other thing it says here is every mountain and hill must be brought low.
ఇక్కడ ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడును. That is all the pride. అది గర్వానికి సంబంధించింది. All the high thoughts you have about yourself have to be brought low. ఎప్పుడు నిన్ను గురించి నువ్వు ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉంటావు, అన్ని కిందకు రావాలి. And the crooked to be made straight. I already mentioned that. తర్వాత వంకర మార్గాలు తిన్నవవ్వాలి, చెప్పాను. And the fourth thing is, నాలుగోది, the rough roads must become smooth. కరకు మార్గములు నున్నవవ్వాలి. So what are the four things? ఏ 4 విషయాలు ఇక్కడ? Okay, let's start. It's all in verse 5. 5వ వచనంలో. The valley must be filled up. అక్కడ ప్రతి పల్లము పూడ్చబడాలి. Mountain brought low. ప్రతి కొండలు మెట్టయు పల్లము చేయబడాలి. Crooked must become straight. వంకర మార్గాలు తిన్నవవ్వాలి. And all the rough areas in your life must become smooth. నీ జీవితంలో కరకుగా ఉన్న విషయాలన్నీ కూడా నున్నగా అవ్వాలి. The roughness is in the way we talk to people. మనం ఇతరులతో మాట్లాడేటప్పుడు కరకుగా ఉంటాం. You know, sometimes a husband will talk very nicely to a stranger. ఒక్కోసారి భర్త వేరే వాళ్ళతో ఎంత బాగా మాధుర్యంగా మాట్లాడుతుంటాడు, But rudely to his wife. కానీ భార్యతో మాత్రం ఎంత కరకుగా మాట్లాడతాడు. Same way, some wives will speak very nicely to a stranger, but rudely to their husband. కానీ భార్యలు కూడా కొంతమంది అతిథులతో బాగా మర్యాదగా మాట్లాడతారు, భర్తతో ఎంతో కరకుగా మాట్లాడతారు. Repentance means all these rough roads must be made smooth. కాబట్టి మారు మనసు పొందటం అంటే ఈ కరకుగా ఉన్న మార్గాలన్నీ నున్నగా అవ్వాలి. So what is the message we have to preach in the last days? మరి చివరి దినాల్లో మనం బోధించవలసిన, ప్రకటించవలసిన సందేశం ఏంటి? Repent. మారు మనసు పొందాలని. Be an overcomer. జయించువానిగా ఉండండి. And we must do that first in our own life. మొట్టమొదటిగా మన జీవితంలో అది చేయాలి. When should we stop repenting? ఎప్పుడు మనం మారు మనసు పొందటం ఆపేయాలి? First of all, what does repentance mean? అసలు మారు మనసు పొందటం అంటే ఏంటి? I'll explain in very simple words. ఎంతో సాధారణంగా మీకు వివరిస్తాను. Repentance means turning away from sin towards God. మారు మనసు పొందటం అంటే పాపము నుండి వైదొలిగి దేవుని వైపు తిరగటం. It is like in military, in the parade ground, they say, about turn. మిలిటరీలో అబౌట్ టర్న్ అని పరేడ్ గ్రౌండ్స్ లో చేపిస్తూ ఉంటారు. See, left turn means you turn to the left. లెఫ్ట్ టర్న్ అంటే మీరు ఎడమ వైపుకి తిరుగుతారు. Right turn means you turn to the right. రైట్ టర్న్ అంటే కుడి వైపుకి తిరుగుతారు. About turn means you turn right round. అబౌట్ టర్న్ అంటే మొత్తం మీరు పూర్తిగా తిరుగుతారు. So repentance is like about turn. మారు మనసు పొందటం అంటే వ్యతిరేకంగా తిరగటం. When we are born facing the world and sin. మనం జన్మించినప్పుడు ఈ లోకాన్ని చూస్తూ, పాపాన్ని చూస్తూ పుట్టాం. And God is behind us. దేవుడు మనకు వెనుకున్నాడు. And now God says, about turn. దేవుడు ఇప్పుడు పూర్తిగా తిరగండి అని చెప్తున్నాడు. Face me. నన్ను చూడండి. God says, face me. ప్రభు చెప్తున్నాడు, నా వైపు తిరగండి. And turn away from sin. పాపమునకు వైదొలగండి. That is repentance. అదే మారు మనసు పొందటం అంటే. And my calling is to become like Jesus Christ. నా పిలుపు ఏంటంటే నేను ప్రభు వలె, యేసు ప్రభు వలె మారాలి. So when should we stop repenting? మరి మారు మనసు పొందటం ఎప్పుడు ఆపేయాలి మనం? I'll tell you. చెప్తాను నేను. When you have become completely like Jesus Christ, 100% in every area, then you can stop repenting. నువ్వు ఎప్పుడైతే 100% అన్ని విషయాల్లో యేసు ప్రభు వలె మారిపోయావో అప్పుడు నువ్వు మారు మనసు పొందాల్సిన పని లేదు ఇంకా. I have not become like Jesus Christ in every area in my life. ప్రతి విషయంలో కూడా నేను ఇంకా యేసు ప్రభు వలె మారలేదు. Many areas God has given me victory. అనేక విషయాల్లో దేవుడు నాకు జయాన్ని ఇచ్చాడు. I used to be defeated by anger for so many years in my home and all. God has delivered me from it. అనేక సంవత్సరాలు నేను కోపడుతూ ఉండేవాడిని ఇంట్లో కానీ బయట కానీ. దేవుడు నాకు విడుదల ఇచ్చాడు. I used to be defeated by discouragement and self-condemnation. God has delivered me. నిరుత్సాహపడుతూ ఉండేవాడిని, నన్ను నేను శిక్ష విధిలోనికి తెచ్చుకుంటూ ఉండేవాడిని. దేవుడు విడుదల చేశాడు. I had no control over my thoughts. God has delivered me. నా తలంపుల మీద నాకు కంట్రోల్ ఉండేది కాదు. దేవుడు విడుదల చేశాడు. But still, I find little things in my life which are not like Jesus Christ. అయినా కూడా ఇంకా నేను చిన్న విషయాలు చూస్తున్నాను నా జీవితంలో యేసు ప్రభువు వలె లేనివి. The big things are gone. పెద్ద విషయాలు వెళ్ళిపోయాయి. But small things I have to repent. ఇంకా చిన్న విషయాల్లోనే మారు మనసు పొందాలి. So
I can stop repenting only when I become 100% like Jesus Christ. నేను 100% యేసుక్రీస్తు ప్రభువలే మారిన దినమున నేను మారు మనసు పొందాల్సిన అవసరం లేదు. And that will happen only when he comes back. ఆయన తిరిగి వచ్చినప్పుడే జరుగుతుంది. When he comes back, I'll be like him. నేను ఆయన వచ్చినప్పుడు నేను ఆయన వలే మారతాను. Till that day, I have to repent. అప్పటి వరకు కూడా నేను మారు మనసు పొందుతూ ఉండాలి. So in other words, I must repent every day. అంటే దాని అర్థం ఏంటంటే ప్రతిరోజు నేను మారు మనసు పొందుతూ ఉండాలి.